విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గురించి ఇప్పుడు వైసీపీలో హాట్గా చర్చ నడుస్తోంది. ఎందుకంటే అక్కడి నేతల లోగుట్టు కాస్త ఇప్పుడు వీధికెక్కింది. వైసీపీ నేతల మధ్య అంతర్యుద్ధం మరింతగా రాజుకుంటోంది. వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ముందే ఓ ఇద్దరు కీలక నేతలు కొట్టుకునేంత వరకు వెళ్లారు. అరుపులతో మొదలై ఒకరిపై ఒకరు తిట్లదండకాన్ని అందుకున్నారు. సుబ్బారెడ్డి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో సయోధ్య సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేసి ఆ ఇద్దరిని అక్కడి నుంచి పంపించేశారు. మరి వారిద్దరిపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరిని సమర్థిస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పశ్చిమ వైసీపీలో నేతల మధ్య కోల్డ్ వార్. వైవి సుబ్బారెడ్డి ముందే ముఖ్య నేతల తిట్ల దండకం. మళ్లీ జగన్ వరకు చేరిన నేతల పంచాయతీ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ బట్టబయలైంది. మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పక్షంగా ఉన్న వైసీపీ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి అధినేత జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో విజయవాడ నగర నాయకులతో ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన షేక్ ఆసిఫ్ హాజరు కాలేదు. వేలంపల్లి శ్రీనివాసరావు ఏకపక్ష నిర్ణయాలు, దుందుడుకు వ్యవహారాలపై అంతకుముందే జగన్కు ఆసిఫ్ ఫిర్యాదు చేశారట. ఆసిఫ్ గైర్హాజరు కావడంతో ఇద్దరి మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించేందుకు సమావేశాన్ని నిర్వహించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని వైవి సుబ్బారెడ్డికి జగన్ బాధ్యతలు అప్పగించారు. వేలంపల్లి శ్రీనివాసరావు షేక్ ఆసిఫ్ను వైవి సుబ్బారెడ్డి తాడేపల్లి పిలిపించారు. వేలంపల్లి తన వెంట ఎమ్మెల్సీ రాహుల్లను కూడా తీసుకువెళ్లారట. ఆసిఫ్ మాత్రం ఒంటరిగానే వెళ్లారు. ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశం మధ్యాహ్నం 3 గంటల వరకు సాగింది. సమావేశం మొదలైనప్పటి నుంచి వెల్లంపల్లి ఆసిఫ్ మధ్య అరుపులు తప్ప మాటల్లేవు అని అనుచరులు అంటున్నారు. తనకు పశ్చిమ నియోజకవర్గంలో ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని తెలిపినట్లు తెలిసిందని ఆసిఫ్ అన్నారు. దీనిపై వెల్లంపల్లి స్పందిస్తూ అందరినీ కలుపుకుని వెళ్తున్నామని, సొంత కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీకి దూరంగా ఉంటే ఏం చేయగలం అనడంతో వాదులాట ప్రారంభమైందట. ఈ గొడవ తిట్ల పురాణం అందుకునే స్థాయికి చేరింది. సుబ్బారెడ్డి వారించే ప్రయత్నం చేసినా ఇద్దరూ వినే స్థితిలో లేరట. ఆసిఫ్ గట్టిగానే ఎదురుదాడి చేశాడు. అయితే వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలని జగన్ నాయకులకు సూచిస్తున్నారు. కార్యకర్తల్ని కలుపుకుపోవాలని సూచనలు చేస్తున్నారు. నేతల మధ్య సమన్వయం ఉండాలని సలహాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు తుంగలో తొక్కారు, వ్యవస్థలన్నింటినీ పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ నాయకుల మధ్య గొడవలు ఉండడంతో జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్న ఉత్కంఠ రేగుతోంది. సయోధ్య కోసం వచ్చిన నేతలు బాహాబాహీకి దిగడంతో పశ్చిమ నియోజకవర్గ పంచాయతీ మళ్లీ జగన్ దగ్గరకు చేరింది. ఇక జగన్ ఈ సమస్యను ఏ రకంగా పరిష్కరిస్తారని నియోజకవర్గ వైసీపీలో ఓ పెద్ద టాక్ నడుస్తోంది. ఈ సమస్యను సరిగా పరిష్కరించకపోతే ఇప్పటికే కృష్ణా జిల్లాలో దారుణంగా దెబ్బతిన్న వైసీపీ మరింతగా చతికిలబడడం ఖాయమంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.